హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మింటూ. ఈరోజు మన ఛానల్లో పంజాబీ డిష్ అయిన చోలే భటూరేని ప్రిపేర్ చేసుకుందాము. చోలే రెసిపీని మనము కాబూలీ చెనాతో చేసుకోవాలి. కాబూలీ చెనా మన హెల్త్కి చాలా మంచిది. హార్ట్ డిసీజెస్ ఉన్నవారు కాబూలీ చెనాను డైలీ వాళ్ళ డైట్లో చేర్చుకోవాలి. దీనిలో కాల్షియం, పొటాషియం, ఐరన్ చాలా రిచ్గా ఉంటుంది. మనము చోలేని ప్రిపేర్ చేసుకుందాము. చోలే ప్రిపేర్ చేసుకోవడానికి మన కాబూలీ చెనాను ఒక నైట్ మొత్తము నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని వాటర్ తీసేసి కుక్కర్లో వేసుకొని, ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇక్కడ మనము రెసిపీకి కావలసిన ఆనియన్, టమాటోను కట్ చేసి పెట్టుకుందాము. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత దానిలోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోనికి మసాలా దినుసులను వేసుకోవాలి. మనము బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్కను వేసుకోవాలి. వేసుకొని అలాగే దీనిలోనికి ఆవాలు, జీలకర్రను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మనము కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకును, ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము పసుపును కూడా ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కాబూలీ చెనాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు వాళ్ళ డైలీ డైట్లో కాబూలీ చెనాలను తప్పకుండా చేర్చుకోవాలి. ఇక్కడ మనము 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇక్కడ తొందరగా ఫ్రై అవ్వడానికి 1 స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇక్కడ మనకి ఫ్రై అయినది. ఇప్పుడు మనము దీనిలోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న కాబూలీ చెనా 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనము మూత తీసి చూసుకుంటే ఇక్కడ చూడండి, కాబూలీ చెనా ఈ విధంగా ఉడికినది. ఇప్పుడు మనం దానిలో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకోవాలి. వంపేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. మనము ఈ వాటర్ని కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆనియన్ మరియు టమాటా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము దీనికి స్పైసెస్ని వేసుకుందాము. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ చోలే మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కాబూలీ చెనాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ డైలీ డైట్లో కాబూలీ చెనాలను ఏదో రకంగా తీసుకోవాలి. ఇక్కడ మనకి స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ చెనాను దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ వేసుకోకుండా కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను. కాబూలీ చెనాలో ఉండే కాల్షియం అనేది మన బోన్స్కి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమని కాబూలీ చెనాని మనము మామూలుగా స్నాక్స్ లాగా చేసుకొని కూడా తినవచ్చు. ఎదిగే పిల్లలకు కాల్షియం చాలా అవసరము. ఇక్కడ మనకి కాబూలీ చెనా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము దీనిలోనికి 1 గ్లాస్ వాటర్ని పోసుకుందాము. అలాగే పప్పు ఉడకబెట్టుకున్న తర్వాత వంపుకున్న వాటర్ని కూడా ఇందులో పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మనము కర్రీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొన్ని శనగలను స్మాష్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీలో వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇక్కడ మనకు చోలే రెసిపీ రెడీ అయినది. ఇప్పుడు మనము టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. సాల్ట్ ఏమన్నా పడితే వేసుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ పట్టేలా ఉంది కాబట్టి నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని అలాగే కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకొని
స్టవ్ని ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము బటూరే రెసిపీని చేసుకుందాము. దానికోసము నేను 1 కప్పు మైదా తీసుకొని దానిలో కొంచెం సాల్టు, ఒక 2 స్పూన్ల పెరుగు, అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండిని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీలాగా నొక్కుకుంటున్నాను. ఇప్పుడు మనము బటూరేని డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఆయిల్లో మనం చేసుకున్న బటూరేని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి బటూరే రెడీ అవుతుంది. బటూరేని మనము పూరి కంటే కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి. ఇలా చేసుకున్న బటూరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి చోలే భటూరే రెడీ అయింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము. ఇక్కడ మనకి ఎంతో టేస్టీ అయిన పంజాబీ రెసిపీ చోలే భటూరే రెడీ అయినది. ఇలాంటి చోలే భటూరేని వీక్లీ వన్స్ చేసి పెట్టారంటే పిల్లలు వదలకుండా తినేస్తారు. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.